హలో వ్యూవర్స్, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాప్ మోడల్ కార్లలో ఉండే క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఎలా వాడాలో ఒకసారి చూద్దాం. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే టాప్ మోడల్ కార్లు కొని కూడా దాన్ని మాన్యువల్గా ఇలా బ్లోయర్ ఆపరేట్ చేస్తూ ఉంటారు. అంటే మాన్యువల్గా బ్లోయర్ స్పీడ్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలా ఎప్పుడు చేయకండి. మీరు ఎప్పుడైనా కానీ కార్ ఎక్కిన తర్వాత ఏసీ ఆన్ చేయాలంటే మీరు ఈ ఆటో మోడ్లో వాడడం అనేది చాలా బెస్ట్ పద్ధతి. మీరు ఇక్కడ ఏదైతే టెంపరేచర్ సెట్ చేస్తారో అది 20 కావచ్చు, 21 కావచ్చు. చూడండి, ఇక్కడ నేను 23 పెడితే బ్లోయర్ స్పీడు చాలా తక్కువలో ఉంది. అదే నేను టెంపరేచర్ తగ్గించాను అనుకోండి, బ్లోయర్ స్పీడ్ పెరుగుతుంది ఆటోమేటిక్గా. బండి లోపల చల్లదనం బాగా త్వరగా కూల్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు ఈ ఆటో మోడ్లో కాకుండా మాన్యువల్ మోడ్లో వాడతారో కంటిన్యూస్గా ఒకటే రేంజ్లో ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది. సో మీకు ఎక్కువ కూల్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ కంప్రెసర్ మీద ఓవర్లోడ్ పడుతుంది. కానీ ఈ ఆటో మోడ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మీరు 20 సెట్ చేశారనుకుందాం టెంపరేచర్, 20, 21 సెట్ చేశారనుకుందాం టెంపరేచర్, ఆటోమేటిక్గా 21 డిగ్రీలకు తగినట్ల బ్లోయర్ స్పీడ్ అడ్జస్ట్ అవుతుంది. ప్లస్ కంప్రెసరు ప్యాసింజర్ కంపార్ట్మెంట్ లోపల 21 డిగ్రీస్ టెంపరేచర్ వచ్చేంత వరకు కంప్రెసర్ అనేది ఇంజన్కి కనెక్ట్ అయ్యి తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే 21 డిగ్రీస్ టెంపరేచర్ కార్ లోపల సెన్స్ అవుతుందో ఆటోమేటిక్గా కంప్రెసర్ కొద్దిసేపు ఆగిపోతుంది. మళ్ళీ ఒక 1 డిగ్రీనో 2 డిగ్రీనో తేడా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మరీ కంప్రెసర్ ఆన్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మీకు మైలేజ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. ప్లస్ ఇంజన్ మీద అనవసరమైన లోడ్ తగ్గుతుంది. సో గైస్, ఎప్పుడైనా కానీ మీరు ఈ ఆటో అనేది చూసుకోండి, బాగా గమనించండి. ఈ ఆటో మోడ్లో వాడండి. మీకు టెంపరేచర్ అంటే మీకు ఎక్కువ చల్లదనం కావాలంటే తగ్గించుకోండి టెంపరేచర్ ఆటో మోడ్లోనే. లేదు మీకు అంత చల్లదనం అవసరం లేదంటే టెంపరేచర్ 22, 23, జనరల్గా అయితే 23 అయితే ఓకే. కొంతమంది 22 కూడా వాడుకోవచ్చు. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. మీరు లాంగ్ జర్నీ చేసినా కూడా మీకు చాలా హ్యాపీగా మైలేజ్ బాగా వస్తుంది. ప్లస్ ఎక్కువ చల్లదనం అంటే మీరు బయట తిరగాలంటే కష్టం అవుతుంది. ఇది ఒక మంచి ఆప్షన్. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అనేది ఇలానే వాడాలి. థ్యాంక్ యూ గైస్.